హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ శాండ్విచ్. సో, ఎప్పుడైనా ఇంట్లో దోస పిండి లేదు, ఇంకా పిల్లలు కూడా మారం చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఇట్లా శాండ్విచ్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ చాలా ఈజీ కూడా. మనకి ఇది ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదండి. నార్మల్ దోస ప్యాన్ మీద కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు వేసాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఇది చీజ్ స్లైసెస్ అండి. ఇది సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరుకుతుంది మనకు. సో, నేనైతే ఇక్కడ మొత్తం చీజ్ ఎందుకు అంటే అన్‌హెల్తీ కదా కొంచెం అన్నట్టు ఒక చీజ్ స్లైస్‌నే ఇట్లా ముక్కలు చేసేసి ఈ శాండ్‌విచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఎప్పుడైనా మనం బయటెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా బాగా అదిమి తర్వాత పెట్టాలి. అంటే మనం ఇంకా స్టఫింగ్ అంతా బయటికి రాకూడదు కదా! సో, అందుకన్నట్టు. ఇంకా సిమ్‌లో పెట్టేసి బాగా కాల్చాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. లేకపోతే సాఫ్ట్‌గా బావుండదు. చూసారు కదా! చాలా ఈజీ ఇది ప్రిపేర్ చేయడం కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.